కొన్నేళ్లుగా కృష్ణా కాలువలో అదునుకు నీరందక రైతులు కడగంట్ల పాలయ్యారు. భారీ వ్యయంతో సాగు చేసిన పంట కళ్లెదుటే ఎండిపోతుంటే మౌనంగా రోధించారు. వారి కష్టాలకు ఇప్పుడు కాలం చెల్లింది. కృష్ణా కాలువ గోదావరి నీటితో కళకళలాడుతోంది. అన్నదాతలు ముందుగానే ఏరువాకకు సిద్ధమయ్యారు. దాదాపు దశాబ్దం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని కృష్ణా డెల్టా రైతులు పొలం పనుల్లో మునిగిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టా రైతులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా కాలువకు సకాలంలో నీరు విడుదల కాకపోవడం వల్ల సాగు ఆలస్యమయ్యేది. ఒకవేళ నీరు విడుదలైనా చివరి పొలాల వరకు అందేది కాదు. డీజిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడుకునేందుకు ఇబ్బందులు పడేవారు. వేలాది రూపాయలు ఖర్చు చేసినా చివరి భూముల్లో పంటలు ఎండిపోయేవి. ప్రభుత్వం ముందు చూపుతో నేడు అలాంటి పరిస్థితి దూరమైంది. పట్టిసీమ నుంచి నీరు విడుదల చేయడం వల్ల కృష్ణా కాలువలో గోదావరి జలాలు సందడి చేస్తున్నాయి. కంటే ముందు వచ్చిందండి కాలువ. నార్మల్ అందరూ ముందుగానే పోసామండి. కాలువ కంటిన్యూగా వస్తే మాత్రం బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి. మినుడు పంట రెండో దశలో పోయినండి. ఎవరూ బాగలేదండి. ఎకరానికి 15,000 పెట్టామండి. కష్టపడ నీళ్లు ఇంజిన్లు పెట్టుకుని అటు పెట్టుకుని తోడుకున్నామండి. ఏడైనా పుష్కరాన్ని వస్తే ఆశపడుతున్నామండి. సంవత్సరాల క్రితం ఎంత ఫుల్గా వచ్చిందో ఆ రీడింగ్తో 7 జూన్ నెలలో వచ్చింది. అయితే జూన్ నెలలో మొత్తం ఆకుమళ్ళు మొత్తం కతి రైతులకి ఆనందకరంగా ఉంది. ఈ కృష్ణాకాలం ఇట్టాగే సాగయ్యే వరకు కొనసాగితే రైతులు సంతోషంగా ఉంటారు. కృష్ణాకాలంతో నీళ్ళు రాక ఊడ్చి పొలాలు ఎండిపోయి నానా రిస్కులు పడ్డామండి. ఇప్పుడు ఆకుమడి పోసాము. ఇంకా నీళ్లు అందితే ఆశలతో అన్ని పనులు చేసుకుంటున్నాం పొలాల్లో. ఏటా ఆగస్టులో కృష్ణా కాలువకు నీరు వచ్చేది. దీనివల్ల అదును దాటాక వరి సాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. పంట సాగు చేసినా ఎగువన నీటి ప్రవాహం తగ్గితే కృష్ణా కాలువ ఎండిపోయేది. ప్రస్తుతం రైతులకు సకాలంలో నీరు అందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా కాలువ కింద 60,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని 5 మండలాల్లో శివారు భూములకు సైతం పిల్ల కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ముందే ఒక నెల రోజుల ముందే ఇచ్చారు 7 మరి వాటిని బట్టి ఊడుతామని అనుకుంటున్నాం. సక్రంగానే వస్తాయి అనుకుంటున్నాం. కాలం ముందు మొత్తంలో కతి వ్యవసాయం నాట్లు ముందు వేసుకుందామని ఆ నారుమడి పోసాం. రెండోసారి దుక్కు దున్నేసుకుంటున్నాం. ఒక 15 రోజుల్లో ఊడిపడుతుంది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తున్నారు. నదిలో ప్రవాహం పెరగడం వల్ల 24 పంపులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. రోజుకు 9,000 క్యూసెక్కుల నీటిని కాలువల్లోకి తోడుతున్నారు. ఇలా వచ్చిన నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా కాలువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఎగువన ఉన్న భూములకు సైతం నీటిని ఇస్తున్నారు. సారవంతమైన గోదావరి నీటితో దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా కృష్ణా కాలువలో నీరు రాక రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలు ఎండిపోయి వేలాది రూపాయలు నష్టపోయారు. ఈసారి కృష్ణా కాలువలో గోదావరి నీటి జలకలతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.